Okay, so next welcoming our hero Mauli, please come forward. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మూవీ టీమ్కి, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ఆడియన్స్కి, మీమ్ లేసిన ప్రతి ఒక్కరికి, వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరికీ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను, కానీ ఏ స్టేజ్ మీద పేరెంట్స్కి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు. నేను చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా నన్ను మాత్రం కింగ్ లాగా పెంచారు, నాకు మాత్రం ఏ కష్టం తెలియకుండా పెంచారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అయితే తిరుపతి తప్ప ఎక్కడికి ట్రిప్కి వెళ్ళలేని మేము ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా మా పేరెంట్స్ని. ఇంకోటి, ఎంత మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడాలి ఈ విషయం. సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ బాయ్కాట్ చేయండి ఈ ఫిలింని, లేకపోతే ఇంకేదో అని. ఎందుకురా నెగిటివ్ కమెంట్స్? 100 కమెంట్లు ఉంటే 10 కమెంట్లు నెగిటివ్ ఉంటాయి. సినిమా గురించి కూడా ఉండవు, ఏవేవో ఉంటాయి. ఎందుకు పెడుతున్నారంటే, నువ్వు అప్పుడు ఏదో జోకేసో, ఏదో పార్టీ మీద, లేకపోతే ఈ ఆర్సీబీని ఇది అన్నావు, లేకపోతే ఇంకేదో. వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా కాదండి, ఆ పార్టీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి, ఈ బ్యాచ్ మనలో ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఆయన పట్టుకొని కిందకి లాగేయాలి. అసూయ ఓరవలేక ఏదో ఒకటి అనాలి, ఇంటి తెప్పిపోవడం వాళ్ళ మాటలతో. వీళ్ళు మన చుట్టూనే ఉంటారండి, మన చుట్టూనే చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ మనం ఇగ్నోర్ చేస్తూ పోకూడదు, మాట్లాడాలి, అడగాలి. ఒకటి ఎదుగుతుంటే లాగేద్దాం అన్న వాళ్ళకి కానీ, నేనంటే ఇష్టం లేని వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నా, ఇదే నా వార్నింగ్. September 5th మీ అందరికీ నచ్చేస్తా, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా. ఏదో ఒక రోజు, ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా, ఏదో ఒక రోజు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి థియేటర్లో కూర్చొని ఈ సినిమా బాగుంది అనేలా చేస్తా. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా, మీ అందరినీ నవ్విస్తా, మీ అందరినీ గెలిచేస్తా. ఇదే నా వార్నింగ్, జాగ్రత్త. September 5th లిటిల్ ఆర్ట్స్ మాత్రం రాకండి. మీరు వస్తే మాత్రం నచ్చేస్తా. నా వార్నింగ్ కొంచెం స్వీట్ గా ఉండొచ్చు, కానీ మీ అందరినీ నవ్విస్తా. డెఫినెట్లీ రండి థియేటర్కి. థ్యాంక్ యూ, బాయ్. అన్నా బిగ్ ఫ్యాన్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉరుక్కుంటూ వచ్చాను అన్న. ఒక్క సెల్ఫీ అన్న ప్లీజ్ ఒక్కటే అన్న ప్లీజ్ 500 ఇచ్చి పంపించండి అన్న ప్లీజ్ 1 సెల్ఫీ అన్న ప్లీజ్. ఇదేం సెటప్ రా? ఓకే, కెమెరా సార్ ఒక ఫోటో దిగాలి సార్ ప్లీజ్ సార్. ఓహో, ఇదే నీ స్ట్రాటజీ సార్? చేయండి సార్, పర్లేదు. ఫోన్ కూడా లేదని ఇదేరా మ్యామ్, మీరు కూడా. నచ్చేస్తా బ్రో, ఫోటోస్ బాగా వచ్చాయా? బాగా వచ్చాయి బ్రో, థ్యాంక్ యూ. ఫోన్ రాదురా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందరూ September 5th థియేటర్లోకి రండి. లిటిల్ హార్ట్స్తో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం, ఎంగేజ్ చేస్తాం. ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ. ఓ వెరీ నైస్. సో థియేటర్కి వస్తే నచ్చేస్తా అని వార్నింగ్ ఇస్తున్నా మౌలి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. అండ్ అందరికీ నమస్కారం అండి. ఈ లిటిల్ హార్ట్స్ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, అలాగే టీం అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. September 5th లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవుతుంది. నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్గా, అంటే కొన్ని సినిమాలు మనకు తెలిసిపోతాయి, చూసి అబ్బా ఇది భలే ఉందరా, ఇది చూడాలి, అది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు నిజంగా లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు అనిపించింది, మీ ఎనర్జీ చాలా బాగా నచ్చింది. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అర్థమైంది, ఇందాక ఆయన చెప్పిన డైలాగులన్నీ నిజమే అని అనిపించింది. సూపర్. టీం అందరికీ కూడా, అనిత గారు, హీరోయిన్ గారు, ఇంకా రాజీవ్ గారు, అందరికీ కూడా, టీం అందరికీ కూడా ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, యంగ్ ప్రొడ్యూసర్స్, మన ఆదిత్య గారు సూపర్ అయింది. నేను 90s చూసినప్పుడు భలే ఉందరా, అదో టైప్ కామెడీ చాలా బాగుంది అని చెప్పి చాలా ఇది అనుకున్నా. నెక్స్ట్ ఏంటి అని దాని వెయిటింగ్. ఆయన ప్రోడక్ట్ ఇది సూపర్. డెఫినెట్గా ఆయన కూడా కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నా. అట్ ద సేమ్ టైం ఈటీవీ మన సాయి గారు, నితిన్ గారు ఈ మధ్యన మంచి మొన్న కలిసినప్పుడు కూడా అదే అన్న, మంచి కంటెంట్ ఏది కనిపించినా అది వాళ్ళు చూస్ చేసింది అవుతుంది. సూపర్ అండి, సూపర్. దానికి ఇంకా నేను వచ్చిన టైం అంటే ఎప్పుడో అనుకుంటున్నామేమో, ఎప్పుడోనే. అప్పుడు మాకు చిన్న సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ చేయాలంటే మాకు సురేష్ బాబు గారు, లేకపోతే దిల్ రాజు గారు, అలా రేర్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం. ఓన్లీ ప్రోడక్ట్ ఉన్నప్పుడే కాన్ఫిడెంట్గా ఎవరికొకరు తెలిసిన వాళ్ళతో చూపించే ప్రయత్నం చేసేవాళ్ళం. అది బాగుంది అంటే రిలీజ్కి మాకు అప్పుడులో చాలా బాగా సపోర్ట్ చేసేవారు.
నిజంగా బన్నివాస్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు యాజ్ ఇట్ ఈజ్ ఒక కంటెంట్ని పట్టుకొని దాన్ని ఓన్ చేసుకుని సొంత సినిమా కింద పెద్ద చిన్న అని చూడకుండా ఇంత ప్రిపరేషన్ చేసి ప్లానింగ్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాగే చిన్న చిన్న సినిమాలు మీరు ఎలాగ పెద్ద ఎప్పుడు చేస్తూ ఉంటారు, దాంతోపాటు చిన్న సినిమాలను కూడా వదలొద్దండి. ఎందుకంటే రేపు ఈ టీం నుంచి వచ్చిన అందరూ కూడా ఏ ప్లేస్కి వెళ్తారో మనకి ఎవరికీ తెలియదు. వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో ఆ పుష్ అనేది కావాలి. డెఫినెట్గా అలా పుష్ చేస్తున్న వాళ్ళలో చాలా అరుదుగా ఉన్నారు తెలుగులో ఇప్పుడు. దాంట్లో మీరు ఫస్ట్ అండి. చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. వంశీ గారు, ఈ సినిమా తర్వాత ఇంకెప్పుడు వైట్ షర్ట్ వేసుకోకుండా కలర్ఫుల్ షర్ట్లు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్, ఇతను మీమర్ అంట. నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న బయట చూస్తున్న ఈ నెగిటివిటీలు ఇవన్నీ కొంచెం పెద్దగా మీకు తెలుస్తాయి. చాలా నెగిటివ్ ఎక్కువ వింటున్నాం అనమాట మనం అంతా. వాటిలోంచి ఓన్లీ ఇప్పుడు రిలీఫ్ ఏంటంటే మీ మేమర్స్ అందరేనండి. మీరందరూ చిన్నవాళ్ళైనా కూడా మీరే నాకు ఇన్స్పిరేషన్. మీరు టైం తెలియకుండానే ఏ ప్రెషర్లో ఉన్నా కూడా అది తీసేయడానికి చాలా దోహదపడుతున్నారు. నేను చాలాసార్లు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా కష్టాలు ఉండొచ్చు, చదువుల్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, కానీ ఇది చేయాలంటే మాత్రం చాలా ప్యూర్ హార్ట్ ఉండాలి. సో మీ సినిమా తరపున ఆ మేమర్స్ అందరికీ కూడా, ప్యూర్ హార్ట్ మేమర్స్ అందరూ, డౌట్ లేదు దాంట్లో, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మమ్మల్ని ఇంకా నవ్వించండి. ఏమంటారు, అదేదో మేమంటారు, మానకొల పోడేరా అంటారు కదా, అలాగా. సో ఇప్పుడు మన మీమ్స్ దీంట్లోంచి వస్తున్నాడు. తప్పకుండా ఈయన్ని బ్లెస్ చేసి చాలా మంచి డైరెక్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. September 5th టీచర్స్ డే. ఆ రోజు తప్పకుండా సినిమాకి వచ్చి ఈ లిటిల్ హార్ట్స్ని చాలా బిగ్ హార్ట్ సినిమా కింద చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా టీం తరపున వెరీ బిగ్ థ్యాంక్స్. థరోగా మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మా ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేడీస్ అండ్ జెంట్మెన్, put your hands together for the entire team once again, please. And thanking all the dignitaries on stage. Thank you. So yes, ladies and gentlemen, this is all about roasted session of Little Hearts. Malli Little Hearts success party lo mimmalni andarni kalusukuntam. Thank you. Keep smiling. Bye bye. This is Renu signing off.